పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కలెక్టరేట్ల ముందట మరియు మండలాల ఎంఆర్ఓ ఆఫీసుల ముందట కూడా ధర్నా కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు ఇంతకుముందు మనకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఇప్పటి నుండేలే ఈ రోజు నుండేలే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు SWHO మరియు ఇంటెలెక్చువల్స్ ఫలితాలను విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా కానీ వర్గీకరణ అయ్యేంత వరకు చట్టబద్ధత కల్పించేంతవరకు ఖచ్చితంగా ఎలాంటి నోటిఫికేషన్లు కానీ ఎలాంటి కూడా రిక్రూట్మెంట్లు కానీ ఎలాంటి ఫలితాలను విడుదల చేయొద్దని మా రాజన్న సిరిసిల్ల ఎంఆర్పిఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం. మరి గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారము మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపేంత వరకు కూడా మరి అసెంబ్లీలో తీర్మానమై డిక్లరేషన్ అయినంత వరకు కూడా ఏదైతే గ్రూప్ 1, 2, 3, 4 ఏదైతే ఉద్యోగ ఫలితాలు నిలిపివేయాలనే దాని మీద గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు అదేవిధంగా అన్ని మండల కేంద్రాల ముందు మరి నిరసన రిలే దీక్షలు మరి చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ నిర్వహించడం జరిగింది. మరి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పూర్తి దాన్ని బిల్లు పెట్టేంత వరకు కూడా ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 1 ఫలితాలు ఉన్నాయో నిలిపివేయాలనే దాని మీద మరి ఈరోజు దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షలు ఈ రోజు నుండి అసెంబ్లీ అయిపోయేంత వరకు కూడా మరి 27వ తారీఖు వరకు కూడా మరి మందకృష్ణ మాదిగ గారు కొనసాగించాలనేది కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఏదైతే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రకారం నిలబడకుండా మరి మాదిగలను మోసం చేసే విధంగా మరి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దానికి నిరసనగా మరి అన్ని మండలాల కేంద్రాల్లో మరి రేపటి నుంచి అందరూ కూడా మరి మాదిగ ఉపకులాలు మరి వర్గీకరణకు మరి మద్దతు ఇచ్చినటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మాకు మద్దతుగా కార్యక్రమాల్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.